హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం సొంత పరిచయం సెల్ఫ్ ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. సెల్ఫ్ ఇంట్రొడక్షన్, సొంత పరిచయం. హలో ఎవ్రీవన్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మిత్రులారా, నేను నా గురించి పరిచయం చేసుకుందాం అనుకుంటున్నాను. సెల్ఫ్ ఇంట్రొడక్షన్, సొంత పరిచయం. హలో ఎవ్రీవన్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మిత్రులారా, నేను నా గురించి పరిచయం చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ యామ్ మన్విక్, స్టడీయింగ్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఇన్ నిహాలి కాలేజ్. నేను మన్విక్ని నిహాలి కాలేజ్లో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఐ యామ్ ఏ నేటివ్ ఆఫ్ కర్నూల్, మాది కర్నూలు. ఐ యామ్ 23 years ఓల్డ్, నాకు 23 సంవత్సరములు. ఐ లైవ్ ఇన్ కర్నూల్ ఎట్ ఏ క్యాంప్, నేను కర్నూలులో ఏ క్యాంపులో నివసిస్తాను. మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ మేనేజర్ ఇన్ ఏ ప్రైవేట్ ఫిమ్ నేమ్డ్ నిహాలి ఎంటర్ప్రైజెస్ అండ్ మై మదర్ ఈజ్ ఏ టీచర్. మా నాన్నగారు నిహాలి ఎంటర్ప్రైజెస్ అనే పేరు గల ప్రైవేట్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నారు. మా అమ్మ టీచరు. ఐ యామ్ మన్విక్, స్టడీయింగ్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఇన్ నిహాలి కాలేజ్. నేను మన్విక్ని నిహాలి కాలేజ్లో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఐ యామ్ ఏ నేటివ్ ఆఫ్ కర్నూల్, మాది కర్నూలు. ఐ యామ్ 23 years ఓల్డ్, నాకు 23 సంవత్సరములు. ఐ లైవ్ ఇన్ కర్నూల్ ఎట్ ఏ క్యాంప్, నేను కర్నూలులో ఏ క్యాంపులో నివసిస్తాను. మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ మేనేజర్ ఇన్ ఏ ప్రైవేట్ ఫిమ్ నేమ్డ్ నిహాలి ఎంటర్ప్రైజెస్ అండ్ మై మదర్ ఈజ్ ఏ టీచర్. మా నాన్నగారు నిహాలి ఎంటర్ప్రైజెస్ అనే పేరు గల ప్రైవేట్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నారు. మా అమ్మ టీచరు. ఐ హ్యావ్ 1 brother and 1 sister. నాకు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. మై యంగర్ బ్రదర్ రాజు ఈజ్ స్టడింగ్ ఎస్ఎస్సీ ఇన్ మహాలక్ష్మి హై స్కూల్ అండ్ మై ఎల్డర్ సిస్టర్ సుప్రియ ఈజ్ మ్యారీడ్. మా తమ్ముడు రాజు మహాలక్ష్మి హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. మా అక్క సుప్రియకి వివాహమయ్యింది. మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ చెస్, రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, రీడింగ్ బర్డ్స్ అండ్ ట్రావెలింగ్. నా హాబీలు ఏంటంటే చెస్ ఆడటం, పుస్తకాలు చదవడం, టీవీ చూడడం, పక్షులను పెంచడం మరియు ప్రయాణాలు చేయడం. స్పీకింగ్ అబౌట్ మై ప్లస్ పాయింట్స్, ఐఎమ్ బోల్డ్, హార్డ్ వర్కింగ్, హానెస్ట్ అండ్ సెల్ఫ్ రిలియంట్. నా ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే నేను నిబ్బరంగాను, కష్టించి పనిచేసేవానిని గాను, నిజాయితీగాను, స్వశక్తితో నిలిచేవానిని గాను ఉంటాను. కమింగ్ టు మై మైనస్ పాయింట్స్, ఐఎమ్ ఏ బిట్ లేజీ అండ్ షార్ట్ టెంపర్డ్. నా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే నేను కాస్త బద్ధకస్తుడిని, ఊరికనే కోపం తెచ్చుకునేవాడిని. ఐ హ్యావ్ 1 brother and 1 sister. నాకు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. మై యంగర్ బ్రదర్ రాజు ఈజ్ స్టడింగ్ ఎస్ఎస్సీ ఇన్ మహాలక్ష్మి హై స్కూల్ అండ్ మై ఎల్డర్ సిస్టర్ సుప్రియ ఈజ్ మ్యారీడ్. మా తమ్ముడు రాజు మహాలక్ష్మి హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. మా అక్క సుప్రియకి వివాహమయ్యింది. మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ చెస్, రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, రీడింగ్ బర్డ్స్ అండ్ ట్రావెలింగ్. నా హాబీలు ఏంటంటే చెస్ ఆడటం, పుస్తకాలు చదవడం, టీవీ చూడడం, పక్షులను పెంచడం మరియు ప్రయాణాలు చేయడం. స్పీకింగ్ అబౌట్ మై ప్లస్ పాయింట్స్, ఐఎమ్ బోల్డ్, హార్డ్ వర్కింగ్, హానెస్ట్ అండ్ సెల్ఫ్ రిలియంట్. నా ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే నేను నిబ్బరంగాను, కష్టించి పనిచేసేవానిని గాను, నిజాయితీగాను, స్వశక్తితో నిలిచేవానిని గాను ఉంటాను. కమింగ్ టు మై మైనస్ పాయింట్స్, ఐఎమ్ ఏ బిట్ లేజీ అండ్ షార్ట్ టెంపర్డ్. నా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే నేను కాస్త బద్ధకస్తుడిని, ఊరికనే కోపం తెచ్చుకునేవాడిని. ఐ లైక్ కమ్యూనికేటింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ బిలాంగింగ్ టు ఆల్ ప్రొఫెషన్స్. నాకు వివిధ రంగాలలో ఉన్న వారందరితో భావ వ్యక్తీకరణ చేయడమన్నా, పరస్పర సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడమన్నా ఇష్టం. ఐ హేట్ హైపోక్రసీ, డూప్లిసిటీ అండ్ డబుల్ డీలింగ్. నాకు కపటతనం, మాయ, మోసం అంటే అసహ్యం. ఐ హ్యావ్ ఎ ఫ్యాషన్ ఫర్ రీడింగ్ నావెల్స్. నాకు నవలలు చదవడం అంటే చాలా ఇష్టం. మై ఎయిమ్ ఇన్ లైఫ్ ఈజ్ టు డూ ఏ రెస్పెక్టబుల్ జాబ్ అండ్ సర్వ్ ద పీపుల్. నా లక్ష్యం ఏంటంటే ఏదైనా గౌరవప్రదమైన ఉద్యోగం చేయడం, ప్రజలకు సేవ చేయడం. ఐ లైక్ కమ్యూనికేటింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ బిలాంగింగ్ టు ఆల్ ప్రొఫెషన్స్. నాకు వివిధ రంగాలలో ఉన్న వారందరితో భావ వ్యక్తీకరణ చేయడమన్నా, పరస్పర సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడమన్నా ఇష్టం.
ఐ హేట్ హైపోక్రసీ, డూప్లిసిటీ అండ్ డబుల్ డీలింగ్. నాకు కపటతనం, మాయ, మోసం అంటే అసహ్యం. ఐ హ్యావ్ ఎ ఫ్యాషన్ ఫర్ రీడింగ్ నావెల్స్. నాకు నవలలు చదవడం అంటే చాలా ఇష్టం. మై ఎయిమ్ ఇన్ లైఫ్ ఈజ్ టు డూ ఏ రెస్పెక్టబుల్ జాబ్ అండ్ సర్వ్ ద పీపుల్. నా లక్ష్యం ఏంటంటే ఏదైనా గౌరవప్రదమైన ఉద్యోగం చేయడం, ప్రజలకు సేవ చేయడం.